ఇక ఐపీఎల్ వేలంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువ క్రికెటర్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. చిత్తూరు జిల్లాకు చెందిన ఎద్దెల గిరీష్ కుమార్ రెడ్డి వేలంలో పోటీ పడుతున్నాడు. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం అనుపల్లి పంచాయతీ నూతిగుంటపల్లికి చెందిన ఎద్దెల చంద్రశేఖర్ రెడ్డి హేమలత కుమారుడు గిరీష్ కుమార్ రెడ్డి యంగ్ క్రికెటర్ గా సత్తా చాటుతూ ఐపీఎల్ వేలంలో లిస్ట్ అయ్యాడు. జిల్లా రాష్ట్ర స్థాయి టీ20 వన్డేల్లో రాణిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఆడిన గిరీష్ 10 మ్యాచ్ల్లో 18 వికెట్లు తీశాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఐపీఎల్ వేలానికి వెళ్తున్న మొదటి క్రికెటర్ గా గిరీష్ కుమార్ రెడ్డి నిలిచాడు. వేదికగా జరిగే మెగా వేలంలో మొత్తం 204 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. మొత్తం 574 మంది ఆటగాళ్లు బరిలో ఉండగా వీరిలో 366 మంది భారతీయులు, 208 మంది విదేశీయులు ఉన్నారు. ఓవర్సీస్ స్లాట్స్ 70 ఉన్నాయి. మొత్తం 574 మంది ఆటగాళ్లు 8 కేటగిరీలో ఉన్నారు. అత్యధిక బేస్ ధర 2 కోట్లతో 81 మంది బరిలో ఉన్నారు. ఈ లిస్ట్ లో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్ ఉన్నారు. ఇక 1.5 కోట్ల కేటగిరీలో 27 మంది, 1.25 కోట్ల విభాగంలో 18 మంది, కోటి కేటగిరీలో 23 మంది ఉన్నారు. ఓవరాల్ గా ఆప్షన్ కి సంబంధించిన పూర్తి అనాలిసిస్ అడిగి తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రవి లైవ్ లో ఉన్నారు. రవి, ఈసారి ఆప్షన్ ఏ విధంగా జరిగే అవకాశం కనిపిస్తోంది? ఎర్లీగానే స్టార్ట్ అవ్వాలి, కానీ పెర్త్లో టెస్ట్ జరుగుతుంది కాబట్టి ఆ టెస్ట్ పూర్తయిన తర్వాత ఆప్షన్ జరిగితే బాగుంటుందని బీసీసీఐ టైమింగ్స్లో చేంజ్ చేసింది. సో 3:30కు ఐపీఎల్ ఆప్షన్ మొదలవుతుంది జెడ్డా వేదికగా. ముఖ్యంగా ఈసారి యంగ్స్టర్స్కి ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి సీజన్లలో కూడా సీనియర్ ప్లేయర్లను కోట్లు గుమ్మరించి తీసుకున్నా కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ పూర్గా ఉంటుండడం, యంగ్స్టర్స్ ఎక్కువగా రాణిస్తూ ఉండడంతో ఈసారి యంగ్ ప్లేయర్స్ని తీసుకోవడానికే టీమ్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతూ ఉన్నాయి. అందులోనూ మొత్తంగా ఐపీఎల్ టోర్నీ మొత్తంగా 10 టీమ్స్ ఉంటే అందులో 5 టీమ్స్కి కెప్టెన్స్ కూడా లేరు. సాధారణంగా మినీ వేలం జరుగుతున్నప్పుడు 2-3 ప్లేయర్స్ బయటకు వెళ్ళడం మనం చూస్తుంటాం, కానీ ఈసారి ఎంటైర్ టీం అంతా షఫుల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్సీబీ లాంటి టీమ్స్లో కేవలం 3 మాత్రమే ఉన్నారు. పంజాబ్ లాంటి టీంలో కేవలం 2 మాత్రమే రిటైన్ చేసుకున్నారు. కాబట్టి ఎంటైర్ టీంనే కొత్తగా ఫామ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంతో ప్లేయర్స్లోనే కాదు, ఇటు ఐపీఎల్ ఫ్యాన్స్లో కూడా ఉత్కంఠ నెలకొంది. ఏ ప్లేయర్ను ఏ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంటుందా, లేకపోతే ఏ టీంకు ఎవరు కెప్టెన్గా రాబోతున్నారు అనే ఉత్కంఠ కూడా నెలకొంది. సో 3:30కి వేలం ప్రారంభమవుతుంది. మొత్తంగా ఇప్పటికే షార్ట్ లిస్ట్ అయినటువంటి ప్లేయర్స్లో 574 ప్లేయర్స్ ఉన్నారు. కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉండకుండా యాక్సిలరేటెడ్ సిస్టంలో ఈ వేలం జరగబోతుంది. అంటే ముందుగానే షార్ట్ లిస్ట్ చేసి ఉంచారు. ఫస్ట్ వేలం స్టార్ట్ అవగానే స్టార్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మంచి ఫామ్లో ఉన్నటువంటి పేసర్ కానీ లేకపోతే స్టార్ స్టైలిస్ట్ బ్యాటర్ కానీ వీళ్ళందరితో ఒక లైనప్ చేసి ఉంచారు. సో ముందుగా 8 కేటగిరీల్లో ఈ వేలం స్టార్ట్ అవబోతుంది. ఇప్పటికే షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళలో 574 ఉండగా వాళ్ళని కూడా 8 కేటగిరీస్గా డివైడ్ చేశారు. అందులో 2 crores డివిజన్లో 81 మంది లిస్ట్ అయి ఉన్నారు. 1.5 crores 27 మెంబర్స్, అదేవిధంగా 1.25లో 18 ప్లేయర్స్, 1 crore కింద 23 ప్లేయర్స్, 75 lakhs కింద 92 ప్లేయర్స్, 50 lakhs కింద 5 ప్లేయర్స్, 30 lakhs కింద 320. సో ఎవరికైతే 2 crores ఉంటుందో వీళ్ళకి పైన ఎక్కువగా ఫ్రాంచైజీల చూపు కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా ఆప్షన్లోకి వస్తారు. ఏవైనా ఫ్రాంచైజీలు కావాలంటే కూడా వెంటనే తీసుకుంటాయి. మొత్తంగా అటు ఆర్సీబీకి చూసుకుంటే ఈసారి డూప్లిసిస్ని వదులుకున్నాయి. కాబట్టి ఆర్సీబీకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఇప్పుడు కెప్టెన్ అవసరం కూడా ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ కూడా శ్రేయస్ అయ్యర్ను వదులుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రిషబ్ పంత్ను వదులుకుంది. కాబట్టి ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి వేలంలో అటు కేఎల్ రాహుల్ కానీ, రిషబ్ పంత్ కానీ, శ్రేయస్ అయ్యర్ ఈ ముగ్గురులోనే ఎక్కువ డిమాండ్ అనిపిస్తుంది. వీళ్ళని ఏ ఫ్రాంచైజీలు సొంతం చేసుకుంటాయా? ఆల్మోస్ట్ ఇప్పటికే మాక్ వేలంలో కూడా వీళ్ళు 30 కోట్లకు పైనే పలికారు. సో ఈరోజు రిషబ్ పంత్ పైన అన్ని ఫ్రాంచైజీలో చూపుంది. అటు రిషబ్ పంత్ ఎన్ని కోట్లకు వెళ్తాడు, లేకపోతే శ్రేయస్ అయ్యర్ను ఎవరు ఎన్ని కోట్లకు సొంతం చేసుకుంటారు, కేఎల్ రాహుల్ను ఏ టీం కెప్టెన్ సొంతం చేసుకుంటుంది అనే ఉత్కంఠ కూడా అటు ప్లేయర్లలో ఇటు ఐపీఎల్ ఫ్యాన్స్లో కూడా నెలకొంది.